గడప గడపలు దాటి గంగి గోవులు దాటి గౌరీ సులోకము దాటి గడప గడపలు దాటి గంగి గోవులు దాటి గౌరీ సులోకము దాటి గోవింద స్మరణచే గోలోకమనునది గోచరించును చూడు మదిగో అదే కానవచ్చును చూడు మదిగో సప్త ఋషులందరూ వేదాల స్తుతించి వేణోళ్ళ హరిని కీర్తించే సప్త ఋషులందరూ వేదాల స్తుతించి వేణోళ్ళ హరిని కీర్తించే ఆదియ ఓంకార నాగాలు వినుటకు ఎన్ని జన్మల పుణ్య ఫలమో ఎన్ని జన్మల భాగ్య ఫలమో గడప గడపలు దాటి గంగి గోవులు దాటి గౌరీ సులోకము దాటి గోవింద స్మరణచే గోలోకమనునది గోచరించును చూడు మదిగో చంపకా సౌగంధి కురువింద పుష్పాల మాలల్లు తెచ్చేరు హరికై సంపంగి కస్తూరి పునుగు జవ్వారి పన్నీరు పదిలంగ తెచ్చేరు హరికై హరిపాదాలు కడగంగ నిలచే గడప గడపలు దాటి గంగి గోవులు దాటి గౌరీ సులోకము దాటే గోవింద స్మరణచే గోలోకమనునది గోచరించును చూడు మదిగో అది కానవచ్చును చూడు మదిగో హరిపాదమెటు నుండి ఎటువైపు వెళ్ళునని ఆతురతగా మునులు వేచే హరిపాదమెటు నుండి ఎటువైపు వెళ్ళునని ఆతురతగా మునులు వేచే పరమహంసలు చేరి పలుమారు స్తుతించి పరమాత్మకై ఎదురు చూచే శ్రీహరి రాకకై వేచి నిలచే సౌభాగ్య శ్రీలంక సంగీత నాట్యాల స్వామికై వేచేరు అదిగో సౌభాగ్య శ్రీలంక సంగీత నాట్యాల స్వామికై వేచేరు అదిగో సారసాక్షుని చూచి కరించవలెనని ప్రార్థనలు చేసేరు అదిగో హరి పూజలే చేసేరు అదిగో నిండు పున్నమి నాడు పండు వెన్నెలలోన శంకరుడు సతిగూడి వచ్చే నిండు పున్నమి నాడు పండు వెన్నెలలోన శంకరుడు సతిగూడి వచ్చే బ్రహ్మయు వాణితో ఇంద్రాది దేవతల వెంటరాగా వేగవచ్చే శ్రీహరి ద్వారమున చేరి నిలచే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరినీ తీసుకొని ఆ లక్ష్మీదేవి గారి గడపకొచ్చారు. ఎక్కడికి? గోలోకంలో లక్ష్మీదేవి గారి గదికి. మనం ఇంత చిన్న ఇంట్లోనే ఒకటి వంటిల్లు ఒకటి బెడ్రూమ్ అని కట్టుకుంటాం. అలా పెద్ద గోలోకంలో స్వామిది ఒక ఇల్లు, అమ్మవారిది ఒక ఇల్లు. ముందు అమ్మవారిని తయారు చేస్తారు అందరూ కలిపి. ఆవిడ వెనకాల వెళ్తారు. ఆవిడ లేపాలి భర్తని. 4 మాసాలు యోగ నిద్రలో ఉన్నాడు ఆయన. శరత్ పూర్ణిమ నాడు వచ్చేసాడు ఈశ్వరుడు పార్వతిని తీసుకుని. ఆవిడ ఉట్టి చేత్తో రాదు కదా, ఆవిడ వాయినాలు పట్టుకుని వచ్చింది అమ్మవారి కోసం. అప్పుడు త్రిమాతల ముగ్గురు ఒక్కటైపోవాలి. పసుపు కుంకుమ తెచ్చి పార్వతీదేవి శ్రీ
లక్ష్మికై ఎదురేగి నిలచే మంగళకారిణి అష్టలక్ష్ముల రాణి శ్రీదేవి చిరునవ్వు చిందే పాయనంబులు వడిని నింతే శ్రీ గౌరి శ్రీవాణి శ్రీహరికి రాణి సరికొల్లలాడంగ తలచే బంగారు కొలనులో ముగ్గురు తల్లుల పాదాలు పచ్చంగా మెరిసే ఆ ప్రాంతమే ఇంద్రధనుసాయే. సరికొల్లలు అంటే కలిసి స్నానం చేయటం. ఇది అచ్చ తెలుగు భాషలో సరికొల్లలాడుట అంటే కలిసి స్నానం చేయటం. వీళ్ళందరినీ అక్కడ సౌభాగ్యవతులు పుణ్య స్త్రీలు వెళ్ళి ఉన్నారు. వాళ్ళందరూ దూరం నుంచి చూసి ఆ ఇంద్రధనుసుల వాళ్ళ ముఖాలు ఒక రంగులో, పాదాలు ఒక రంగులో, దేహం అంతా ఇంకొక రంగులో, ముగ్గురు మూడేసి రంగులు మార్చి మార్చి కనిపిస్తుంటే ఆ ప్రాంతం అంతా ఇంద్రధనుసులా మెరిసిపోయిందిట. అందాల దేవేరులరించుకున్నట్టి ఆ వైనమేమని పొగడో సాటి సౌభాగ్యవతులందాల దేవిలకు సాష్టాంగ వందనము చేసే తమ భాగ్యమును తలచి ఉప్పొంగే గడప గడపలు దాటి గంగి గోవును దాటి గౌరీ సులోకమ్ము దాటి గోవింద స్మరణచే గోలోకమనునది గోచరించును చూడు మదిగో అది కానవచ్చును చూడు మదిగో. ఇప్పుడు ఆ తల్లులు స్నానం చేసి లక్ష్మీదేవిలో వాణి పార్వతి ఒకటే కలిసిపోతారు. ముగ్గురు తల్లులు ఒకరిలో ఒక్కరై ఒక రూపుగా మారి మెరసే ముగ్గురు తల్లులు ఒకరిలో ఒక్కరై ఒక రూపుగా మారి మెరసే గోలోకమందున 10,000 కోట్ల సూర్యుల కాంతి వింతగా మెరిసే వేద ఘోషలు మిన్ను ముట్టే. ఆ ముగ్గురు తల్లు కలిపి ఒక జగజ్జననిగా మారింది. ఆవిడనే అష్టలక్ష్మి సహిత సౌభాగ్యలక్ష్మి అంటారు. ఆవిడే లలిత. ఆదినారాయణునికి ఆవిడే అసలైన భార్య. ఆవిడెలా ఉందిరా అలా మారగానే అంటే సూర్యుడే మకుటమై చంద్రుడే తిలకమై బ్రహ్మయే నవమౌక్తికమ్ము తానై సూర్యుడే మకుటమై చంద్రుడే తిలకమై బ్రహ్మయే నవమౌక్తికమ్ము తానై ఇంద్రాది దేవతలు ఇంద్రియములు కాగా శివశక్తి ఆయుధము ఆయే ఆ శ్రీహరి శక్తి చక్రముగా మారే. ఒక్కొక్కళ్ళు తమ తమ ఆయుధాలను ఇచ్చేసారు. దేవతలంతా అవయవాలుగా నిలబడిపోయారు. గిరులు నదులు తన కురులుగా మారే భూమి నాభిగా మారినేమో. ఆవిడ బొడ్డైపోయిందట భూదేవంతా. గిరులు నదులు తన కురులుగా మారి భూమి నాభిగా మారే నేమో కుబుసమే విడచిన కుండలిని తలపైన ఛత్రముగా మారినదిగో ఆ చిత్రమును చూడు మిది విదిగో. శిరసుపై అగ్నిశిఖ నాట్యము చేయగా చంద్రుడే సుధలు కురిపించే శిరసుపై అగ్నిశిఖ నాట్యము చేయగా చంద్రుడే సుధలు కురిపించే సూర్య తేజము పొందు సాధకులు దరిచేరి ఆ దివ్య రూపమే గాంచే అది మహాభాగ్యమని మదిని తలచే గడప గడపలు దాటి గంగి గోవులు
దాటి గౌరీ సులోకము దాటి గోలోకమనున్నది గోచరించను చూడు, కానవచ్చును అదిగో చూడు, అదే కానవచ్చును చూడు మదిగో. ఈ తయారీ అంతా ఇంకా హరిని చూడటానికి కాదు, హరిని తయారవుతున్నది హరి రాక కోసం. ఇది కేవలము శ్రీ హరి రాక సూచనము, ఆ హరి రూపమింకెంత మధురం. ఇది కేవలము శ్రీహరి రాక సూచనము, హరి రూపమింకెంత మధురం. శ్రీహరిని వేడగా శివుని చూచిన ఫలము పొందేను ఈ జీవతత్వం. దొరకు గోలోకమును చూచు భాగ్యం, గంగి గోవుగా మారి గోలోకమును చేరి చూడు నీ భాగ్యమే తోడవు. దేహమను వనములో మోహాల పుట్టలో అహమనే బహు సర్పముంది. నీ దేహమను వనములో మోహాల పుట్టలో అహమనే బహు సర్పముంది. పందిళ్ళు పగడాల మాలలు రత్నాల పీటలే పరచే, అమ్మ వచ్చేనంటూ హారతుల ఎదురేగి ముదితలందరూ ముందు నిలచే. ఆదరమ్ముకు అమ్మ మురిసే, యక్ష కిన్నెర గరుడ గంధర్వ దేవులు గోలోక ప్రాంగణము చేరే. అమ్మని చూడంగా దేవుళ్ళు గోలోక ప్రాంగణము చేరి, అమ్మని చూడంగా హరి నేడు వచ్చునని ఆనంద తాండవము చేసే. ఆ దృశ్యమే ఆనందమాయే. శ్రీ గురుని వేడగా సద్గురుడు తోడుగా ఈ అమ్మ నీడగా నడయాడగా, ఏడేడు లోకాలు భీతుగా దాటగా కనిపించు గోలోక ద్వారం. అది ఎదలోన తరచు హరిద్వారం. సర్వ సముపార్జనులు సకల దేవతలు ఆర్యులు ఆదిత్యులంతా అమ్మను చేపిరియా మహానీయుని భగవాను చరణాల చెంత. శ్రీ కావ్య కంఠుల హృదయమంతా